ఆదిలాబాద్ జిల్లా అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది కొండలు, కోనలు, వాగులు, వంకలు. వాటన్నింటినీ నమ్ముకునే జీవిస్తున్న ఆదివాసీ బిడ్డలు. గిరిజనుల పుట్టుక, పెళ్లి, చావు ఇలా ప్రతి ఒక్కటి వారు నమ్ముకున్న అడవి తల్లి ఒడిలోనే కొనసాగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వారి బతుకులతో పెనవేసుకున్న అడవి తల్లే వారికి జీవనాధారం. అటవీ ఉత్పత్తులే వారి ఊపిరి, వారి జీవనం. అలాంటి అటవీ ఉత్పత్తుల్లో కీలకమైనది ఇప్ప పువ్వు. దాన్ని సేకరిస్తున్న గిరిజన రైతుల మనోభావాలు ఇప్పుడు చూద్దాం. ఇప్ప పువ్వు కేవలం దట్టమైన అటవీ ప్రాంతంలోనే, అది కేవలం కొన్ని భూముల్లోనే పెరిగే పువ్వు. ఈ పువ్వుల్లో ఎన్నో రకాలైన పోషక పదార్థాలతో పాటుగా ఎన్నో అంతు చిక్కని రోగాలను నయం చేసే ఆయుర్వేద గుణాలున్నాయి. ఈ పువ్వు కేవలం ఎండాకాలంలోనే లభిస్తుండటంతో తీవ్రమైన ఎండలను సైతం లెక్క చేయకుండా గిరిజనులు ఈ పువ్వు సేకరణలో నిమగ్నమవుతారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ గిరిజన ఏజెన్సీలోని గంగాపూర్ తండా. ఈ గ్రామంలోని గిరిజనులంతా వేసవి వచ్చిందంటే ఇప్ప పువ్వు సేకరణకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉదయం 5 గంటల నుండే దగ్గరలోని అడవికి వెళ్లి ఇప్ప పువ్వును సేకరిస్తున్నారు. ఎండ తీవ్రమయ్యే సమయానికి ఇండ్లకు చేరుకుంటున్నారు. ఇప్ప పువ్వు సేకరణలో మహిళలు, పిల్లలే అధికంగా పాల్గొంటారు. 6 గంటలకు పోతాం మేము ఇప్ప పువ్వుకు. వచ్చినప్పుడు మళ్ళీ వంట చేసుకుంటాం, తింటాం. మళ్ళీ అవి ఎండబెడతాం. ఎండబెట్టి ఇక మళ్ళీ ఉల్లారినాక మళ్ళీ గుళ్ళలలో పెట్టుకుంటాం, సంచులల్లో. ఇట్లా మాకు ఇక పొట్టకు లేకుంటే అమ్ముకుంటాం, లేకుంటే దంచన్న గారెలు వీరలు చేసి మేము అవి తింటుకుంటాం. 10 రూపాయలు సార్. ఏం పడతలేదు. అది ఇక తీసుకొచ్చి ఎండబెట్టి మళ్ళీ ఉల్లారి చేసుడు అంటే అది ఏం పడతలేదు, కానీ ఇక కడుపు కోసం చేసుడు. గిరిజనులు తాము సేవించిన ఇప్ప పువ్వును ఎండబెట్టి ఆహారంగా తీసుకుంటారు. రొట్టెలు, గారెలు, కుడుముల పిండిలో కలిపి ఆహార పదార్థాలు తయారు చేసుకుని తింటారు. మరీ ముఖ్యంగా ఇప్ప పువ్వుతో గిరిజనులు తయారు చేసే సారాకు మంచి డిమాండ్ ఉంది. గిరిజనులు తయారు చేసే ఇప్ప సారా ధర విదేశీ మద్యం ధర కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ గిరిజనులు తమకు సరిపడా సారను మాత్రమే తయారు చేసుకుంటారు. కానీ బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు ఆసక్తి చూపకపోవడం విశేషం. ఇక వారు తయారు చేసే సారాను గ్రామ దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. తమ సంప్రదాయ పండుగల్లో సేవిస్తారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ఇప్ప పువ్వు చెట్లను గిరిజనులు అతి పవిత్రంగా భావిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నరికివేయరు. నేను పొద్దుగల లేచి